హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఉగాది పండగ వచ్చేస్తుంది. మరి నేతి బొబ్బట్లు లేకపోతే ఎలా? తెలుగువారి కొత్త ఏడాది ఉగాది పండగ వచ్చేస్తుంది. పండగ అంటేనే పిండి వంటలు, అందులోనూ నోట్లో వేసుకోగానే వెన్నెలా కరిగిపోయే నేతి బొబ్బట్లు లేకపోతే ఆ పండుగ సంపూర్ణం కాదు కదా. మరి స్వీట్ షాప్లో దొరికే సాఫ్ట్ బొబ్బట్లు ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఈరోజు మన వీడియోలో వంట చేసి చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 2 కప్పుల శనగపప్పు యాడ్ చేసుకుందాము. ఇందులో కొంచెం వాటర్ వేసి మంచిగా వాష్ చేసుకున్న తరువాత ఆ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఆ పప్పు మునిగే వరకు వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసి ఒక విజిల్ హై ఫ్లేమ్లో, ఒక విజిల్ లో ఫ్లేమ్లో వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 కప్పు మైదా, 2 కప్పుల బొంబాయి ఆట, 1/2 కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి. ఇవి 3 మిక్స్ చేసుకోవడం వల్ల మనకు బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి. కొంచెము మీ టేస్ట్కి సరిపడా కొంచెం ఉప్పు వేసుకొని మిక్స్ చేసి ఇందులో వాటర్ వేసుకుంటూ పల్చగా కలుపుకోవాలి. చూడండి, ఈ పిండి ఎంత వీలైతే అంత పల్చగా కలుపుకోవాలి. అప్పుడైతే మనకు బొబ్బట్లు అనేవి సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకున్న తరువాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తరువాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు విజిల్ వచ్చేసింది కదా, పప్పు మూత తీసి చూస్తే మంచిగా ఉడికిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత ఒక స్ట్రెయినర్ తీసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఇలా వాటర్ లేకుండా చల్లగైన తర్వాత మళ్ళీ అదే కుక్కర్లో వేసుకొని మనం 2 కప్పుల పప్పు తీసుకున్నాం కదా, 2 కప్పుల షుగర్ తీసుకోవాలి. ఇన్ కేస్ మీకు కొంచెం స్వీట్నెస్ కావాలి అనుకుంటే ఇంకొక కొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా పల్చగా ఉంటే మీరు టెన్షన్ పడకూడదు. మనం స్టవ్ మీద పెట్టుకొని ప్యాన్లో వేసినప్పుడు వేడి చేస్తున్నప్పుడు పల్చగా కాకుండా గట్టిగా వస్తుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తరువాత మనం ప్యాన్లోకి వేసేసుకోవాలి. స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఇది ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మాడిపోతుంది కాబట్టి ఇలా చిన్నగా పెట్టేసుకొని దగ్గరికి వచ్చే వరకు ఇలా ఉడకనివ్వాలి. ఇలా కొంచెం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఇలా వేసుకొని ఇంకొక 2 నిమిషాల పాటు దగ్గరికి వచ్చే వరకు ఉడకనివ్వాలి. చూడండి, మీరు మైదా పిండిని ఎంత థిక్నెస్లో కలుపుకుంటామో ఈ పిండి కూడా అదే థిక్నెస్లో ఉండాలి. అప్పుడైతే మనకు బొబ్బట్లు అనేవి మంచిగా వస్తాయి విరిగిపోకుండా. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఉల్లల్లాగా చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మైదా పిండి తీసుకొని చూడండి, మంచిగా నానింది కదా, ఇలా ఒకసారి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం పప్పు ముద్దలు చేసుకున్నాం కదా, దానికంటే కొంచెం చిన్నగా చేసుకోవాలి. పప్పు కంటే ఈ పిండి అనేది కొంచెం తక్కువ పెట్టుకోవాలి. అప్పుడైతే మనకు బొబ్బట్లు అనేవి టేస్టీగా ఉంటాయి. ఇలా చేసుకున్న తర్వాత అరిచేయి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా వీడియోలో చూపించే విధంగా చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా ప్రెస్ చేసుకొని పూర్ణం అనేది మధ్యలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మొత్తం చూడండి ఇలా క్లోజ్ చేసుకోవాలి. చూడండి, కొంచెం పిండి ఎక్కువ అయితే తీసేసుకోవాలి. లేదు అక్కడికే సరిపోతుంది అనుకుంటే అలానే కొంచెం ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకున్న తరువాత ఒక కవర్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ కవర్ అవైలబుల్గా ఉంటే ఆ కవర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేసి ఈ పూర్ణాన్ని దీని మీద ప్రెస్ చేసుకోవాలి. మీరు ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి, అప్పుడైతే బొబ్బట్లు సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా వీడియోలో చూపించే విధంగా పల్చగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ కానీ గీ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలి. అప్పుడైతే మనకు గట్టిగా రాకుండా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా టర్న్ చేసుకుంటూ మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇలా పక్కా కొలతలతో చేసుకుంటే మనకు మంచిగా వస్తాయి. చూశారు కదా, నోట్లో వేస్తే కరిగిపోయే కమ్మని బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ ఉగాదికి మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని తప్పకుండా వంట చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.